ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఎంసెట్ 2024 నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. ఎంతోమంది ఎదురు చూసేటువంటి ఇంజనీరింగ్, తర్వాత ఫార్మసీ, ఆ తర్వాత వచ్చేసి మెడికల్లో నర్సింగ్, హార్టికల్చర్, సో ఇలాంటి డిఫరెంట్ కోర్సులకు సంబంధించి 2024 నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిలీజ్ అయితే అయింది. దీని గురించి మనం వివరాల్లో చెప్పబోతున్నాం. ఓకే, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్ల యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, దయచేసి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఎందుకంటే నాకు మీకు చాలా అనుబంధం అన్నమాట. అంటే మీకు కేవలం ఒక వీడియో వింటే సరిపోదు, కంపల్సరీ నా యొక్క గైడెన్స్ మీకు అవసరం ఉంటుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం కూడా జవహర్లాల్ టెక్నాలజీ యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ వీళ్ళే కండక్ట్ చేస్తున్నారు. ఈసారి కూడా వాళ్ళకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చేసి 2024 సంవత్సరానికి ఆల్రెడీ ఇప్పటికే February 6 రోజు మీటింగ్ జరిగింది కన్వీనర్ వాళ్ళతో. వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఎంసెట్ నోటిఫికేషన్ సంబంధించి February 26 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అంతకంటే ఆ రోజు నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో అప్లై చేయడం లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీతో April 6 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అంటే స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకొక 25 రోజులు, నెల రోజులు, 25 రోజులు అయితే టైం మీకు దొరుకుతుంది. తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 5వ నెల 9వ తేదీ నుండి, ఓకేనా, 5వ నెల 12వ తేదీ వరకు ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతాయి. షిఫ్ట్ వైజ్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఒకసారి మీరు చూసుకోండి. 160 క్వశ్చన్ పేపర్, మైనస్ మార్కులు అంటూ ఏమీ ఉండవు. ఇప్పుడు ఎంసెట్ని ఎప్సెట్గా మార్చారు. ఇంతకుముందు ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటి ఈ ఎగ్జామ్ని ఈ సంవత్సరమే కొంచెం చిన్నగా స్పెల్లింగ్లు అవి చేంజ్ చేసేసి దీన్ని చేంజ్ చేశారు. అంటే ఇప్పుడు ఏముందంటే ఇంజనీరింగ్ అండ్ వచ్చేసి ఫార్మసీ, సో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, సో దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇదన్నమాట. సో ఇప్పుడు కొంచెం చిన్నగా మార్చేశారు. దీంట్లోనే అగ్రికల్చర్ కోర్సులు, హార్టికల్చర్ కోర్సులు, ఇటు ఫార్మసీ సెక్టర్, ఓకేనా, వీటికి సంబంధించి ఎటు పోవాలన్నా కానీ ఎంసెట్ అయితే రాయాల్సిందే ఇంజనీరింగ్తో. ఈ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అయితే గత 4 సంవత్సరాలుగా ఎంసెట్ ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ మన మోడల్ ఐడియాస్ యాప్లో ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు గత సంవత్సరం పేపర్లన్నీ డౌన్లోడ్ చేసుకొని మీ టాలెంట్ ఏందో మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో ఎంసెట్కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అయితే మనకు ఈ నెల 26వ తేదీన వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేసుకుంటూ ఉండాల్సిందే. సో చూస్తూనే ఉండండి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. రాగానే పూర్తి ఆ డీటెయిల్స్తో వీడియోతో చేస్తుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.